హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రతి ట్రేడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే లిక్విడిటీ స్వీప్ ప్లస్ రివర్సల్. చాలామంది ట్రేడర్స్ ఒక విషయం గమనించి ఉంటారు. వారు బై చేసిన వెంటనే మార్కెట్ కిందకి పడిపోతుంది, లేదా వారు సెల్ చేసిన వెంటనే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు అది చాలామందికి ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు నా స్టాప్ లాస్ మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది అని ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. నిజానికి ఇది చాలా సందర్భాల్లో అందరూ ఫేస్ చేసే ఉంటారు. దీనినే స్మార్ట్ మనీ వరల్డ్‌లో లిక్విడిటీ స్వీప్ అంటారు. యాక్చువల్‌గా లిక్విడిటీ అంటే ఏంటంటే, చాలామంది రిటైల్ ట్రేడర్స్ తమ స్టాప్ లాస్‌లను ఒకే ప్రాంతంలో పెడతారు. ఉదాహరణకి ప్రీవియస్ లో కింద లేదా ప్రీవియస్ హై పైన ఈ ప్రాంతాల్లో లాక్స్ ఆఫ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ పెండింగ్‌లో ఉంటాయి. ఈ ఆర్డర్స్ అన్నింటినీ కలిపి లిక్విడిటీ అంటారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, స్మార్ట్ మనీ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ మార్కెట్‌లో భారీ క్వాంటిటీతో ట్రేడింగ్ చేయాలంటే వారికి ఎక్కువ లిక్విడిటీ అవసరం అవుతుంది. అందుకే ముందుగా ఈ స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉన్న ప్రాంతానికి మార్కెట్‌ను స్లోగా తీసుకెళ్తారు. ఉదాహరణకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకుందాం. చాలామంది ట్రేడర్స్ ఆ సపోర్ట్ దగ్గర బై చేస్తారు. వారి స్టాప్ లాస్ మాత్రం సపోర్ట్ కింద మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక్కసారిగా ఆ సపోర్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అందరి స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ అవుతాయి. చాలామంది భయపడి బై పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మార్కెట్ డౌన్ సైడ్‌కి మూవ్ అవుతుందని కొత్తగా సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఇదే లిక్విడిటీ స్వీప్ అంటే. కానీ అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. లిక్విడిటీ తీసుకున్న వెంటనే మార్కెట్ మళ్ళీ పైకి రివర్స్ అవుతుంది. సపోర్ట్ పైన వెళ్ళి క్లోజ్ అవుతుంది. బ్రేక్అవుట్ అనుకుని సెల్ చేసిన వాళ్ళందరూ ఇరుక్కుపోతారు. వాళ్ళ స్టాప్ లాస్‌లు హిట్ అయిపోతాయి. బయర్స్ బయటికి వెళ్ళిపోతారు, సెల్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్మార్ట్ మనీ మార్కెట్‌ను వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో అప్ సైడ్‌కి తీసుకెళ్తారు. దీనినే లిక్విడిటీ స్వీప్ ప్లస్ రివర్సల్ అంటారు. అయితే మనం ఎంట్రీ ఇప్పుడు తీసుకోవాలి. మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ముందుగా ప్రైస్ నిజంగా రివర్స్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. దానికోసం ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదా మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ ప్రైస్ సపోర్ట్ పైకి వచ్చి హయ్యర్ హైస్ లేదా మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ చేస్తే తర్వాత వచ్చే చిన్న పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం లిక్విడిటీ స్వీప్ చేసిన లో కింద పెట్టుకోవాలి. టార్గెట్ విషయానికి వస్తే కనీసం 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి. అలాగే ఇప్పుడు సెల్కి ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి కొంచెం పైకి వెళుతుంది. చాలామంది బ్రేక్అవుట్ ట్రేడర్స్ బై చేస్తారు. కానీ కొద్ది నిమిషాల్లో మార్కెట్ తిరిగి ప్రీవియస్ హై కిందకు వచ్చేస్తుంది. ఇది కూడా లిక్విడిటీ స్వీపే. ఇక్కడ బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం స్వీప్ చేసిన హై పైన ఉంచుకోవాలి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి హై లేదా లో బ్రేక్ అయినది లిక్విడిటీ స్వీప్ కాదు. లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత తప్పనిసరిగా స్ట్రాంగ్ రివర్సల్ కనిపించాలి. మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ లేదా కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉండాలి. కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకుంటే ఎక్కువగా ఫాల్స్ సిగ్నల్సే ఉంటాయి. అలాగే లిక్విడిటీ స్వీప్ స్ట్రాటజీని ఒంటరిగా ఉపయోగించకుండా డిమాండ్ అండ్ సప్లై జోన్స్ దగ్గర లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ వంటి కాన్సెప్ట్స్తో కలిపి ఉపయోగిస్తే యాక్యురసీ పెరుగుతుంది. ముఖ్యంగా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ కాన్సెప్ట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎంట్రీ తీసుకునే ముందు కన్ఫర్మేషన్ కోసం కాస్త ఓపిక్గా వెయిట్ చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో లిక్విడిటీ స్వీప్ ప్లస్ రివర్సల్ అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ లిక్విడిటీ స్వీప్ రివర్సల్ ఎలా జరుగుతుంది, మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ లిక్విడిటీ స్వీప్ ప్లస్ రివర్సల్ కదా. ఈరోజు ఎగ్జాంపుల్నే తీసుకుందాం మనం. నిఫ్టీ 50లో ఈ కాన్సెప్ట్ గురించి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఈరోజు జూలై 6. మార్కెట్టు యాక్చువల్‌గా నిన్నేంటంటే ఆహ్, ఈ ఈ స్ట్రాటజీ ఏంటంటే నేను రేంజ్ హై, రేంజ్ లోని నిన్నటి క్యాండిల్స్‌తో నేను ఆహ్, మార్క్ చేసుకుంటాను. నేను నా స్ట్రాటజీ ప్రకారం ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకొని ఈ రేంజ్‌లో రేంజ్ హై, ఈ స్వింగ్ హై దగ్గర మాత్రమే నేను ఎంట్రీస్ కోసం చూస్తుంటాను. సో, నా కాన్సెప్ట్ అయితే ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో గానికి మీకు కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో ఈ ఈ లెవెల్స్ ఎలా మనం మార్క్ చేసుకోవాలి మార్కెట్‌లో వన్స్ చార్ట్ చూడగానే మనకు ఈ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి. మార్కెట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకు డైరెక్షన్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ నేను ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఇది గనక అర్థం కాకపోతే. సో, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ టాపిక్. ఈరోజు నిన్న ఈ రేంజ్ హైలో మార్కెట్ ఓపెన్ అయింది. రేంజ్ లో వరకొచ్చింది. సో, రేంజ్ లో నుంచి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. దాని పైన సెకండ్ క్యాండిల్ రేంజ్ హైకెళ్ళింది. రేంజ్ హైకెళ్ళి ఇక్కడ 2 క్యాండిల్స్ బ్రేకౌట్ ఇచ్చాయి గానీ, బట్ పైకైతే ఎళ్లి సస్టైన్ అవ్వలేదు. మూడో క్యాండిల్ బ్రేకౌట్ తీసుకుంది. ఎళ్లి పైన సస్టైన్ అయింది. సో, అక్కడి నుంచి మార్కెట్ 24,450 వరకి ఎళ్ళింది. సో, 24,450 వరకి ఎందుకు ఎళ్ళిందంటే, బేస్డ్ ఆన్ ద ఓఐ ఈ లెవెల్స్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువుంది. సో, మార్కెట్‌ని స్లోగా ఈ ఓఐ ఎక్కడైతే ఎక్కువుందో ఆప్షన్ చైన్ అంటే ఓఐ అంటే ఏంటి? మన కాన్సెప్ట్‌లో లిక్విడిటీ. రిటైల్ ట్రేడర్స్ అందరూ ఎక్కడైతే స్టాప్ లాస్‌లు మెయింటైన్ చేసుంటారో, అవి ఓపెన్ ఆర్డర్‌గా ఉంటాయో, దాన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ ఫస్టు ఇక్కడ కలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కలెక్ట్ చేసుకొని మార్కెట్టు ఆ తర్వాత నేను ఆప్షన్ చైన్ గూడా ఓపెన్ చేసి చూసాను. 2400 వరకు హెవీగా ఉంది ఓఐ. మాక్సిమం ఐ థింక్ మోర్ థాన్ 3,00,00,000 ఓఐ ఇక్కడ ఉంది. అప్పుడు నేను చూస్తే. సో, అప్పుడే నాకర్థమైంది. సో, మార్కెట్టు డెఫినెట్‌గా 24,000 వరకి స్లోగా ఈ బిగ్ ప్లేయర్సు, బ్యాంక్సు, ఇన్‌స్టిట్యూషనల్ బయర్సు వీళ్ళందరూ తీసుకెళ్తారని నాకొక కన్ఫర్మేషనొచ్చింది. సో, నేను లెవెల్స్ మెయింటైన్ చేసుకున్నా. వన్స్ మార్కెట్ ఇక్కడికొచ్చి రివర్స్ అయినప్పుడు, ఇది ఒక సపోర్ట్ జోన్‌గా మనకు పనిచేస్తుంది 24,000 అనేది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెవీ ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయి. సో, బై ఆర్డర్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ గూడా ఈ క్యాండిల్ పైన ఎప్పుడైతే బ్రేకౌట్ ఇచ్చిందో, బయర్స్ అందరూ ఇక్కడే యాక్టివేట్ అయ్యారు. వాళ్ళు స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేస్తారు. సో, ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, కొంచెం పైకి తీసుకెళ్ళి, అదే లెవెల్‌కి తీసుకొచ్చి, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ 3 క్యాండిల్స్ 1, 2, 3 క్యాండిల్స్ రిజెక్ట్ అయ్యాయి ఈ లెవెల్స్‌లో. రిజెక్ట్ అయ్యి, నాలుగో క్యాండిల్ ఏం చేశాడు, 24,397 నుంచి 24,384, 383 దగ్గరకి డౌన్ పుష్ చేశాడు. అంటే 15 పాయింట్స్. 15 పాయింట్స్ అంటే ఏంటి? డెఫినిట్‌గా ఈ 15 పాయింట్స్‌లోనే ఈ బయర్ స్టాప్ లాస్‌లన్నీ మెయింటైన్ చేసుంటారు. ఒక్కసారిగా ఈ సపోర్ట్ కిందకి మార్కెట్‌ని పుష్ చేసి, ఈ స్టాప్ లాస్‌లన్నిటిని ట్రిగ్గర్ చేసి, మార్కెట్‌ని చూడండి వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో అప్ సైడ్‌కి తీసుకెళ్ళిపోయారు. అప్ సైడ్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, ఇది ఒక కన్సాలిడేషన్ జోన్. ఎందుకు ఇది కన్సాలిడేషన్ జోన్ అని నేను మెయింటైన్ చేశానంటే, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్స్ 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్ ఇక్కడే ఈ ఒక హైని, లోని తీసుకొని ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యాయి. అందుకని ఇది కన్సాలిడేషన్ జోన్‌గా నేను మెన్షన్ చేసుకున్నాను. సో, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చుంటుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ కింద ఉన్న స్టాప్ లాస్ అన్నిటిని ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఇది 15 మినిట్స్‌లో మీకు అంత క్లారిటీ ఉండదు. నేను టైమ్ ఫ్రేమ్ చేంజ్ చేస్తాను చూడండి. 5 మినిట్స్‌కొస్తాను. 5 మినిట్స్‌కొస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి లోని బ్రేక్ చేసుకొని ఇక్కడికొచ్చాయి. జనరల్‌గా రిటైల్ ట్రేడర్ ఏం చేస్తాడు? ఇలాంటి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్ డౌన్ సైడ్‌కెళ్తుందని ఇక్కడ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడు. సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బిగ్ గ్రీన్ క్యాండిల్.
అప్ సైడ్‌కెళ్ళిపోయింది. సో, అప్ సైడ్‌కెళ్ళి సపోర్ట్ పైన క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి ఇక్కడ స్టాప్ లాస్‌లు పెడతాడో, ఈ స్టాప్ లాస్‌లను కూడా హిట్ చేసుకొని మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోయింది. సో, దీనినే లిక్విడిటీ స్వీప్ ప్లస్ రివర్సల్ అంటారు. ఇక్కడి వరకు వచ్చి రివర్స్ అయిపోతుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. దీంట్లో గనక మనం ఈ కాన్సెప్ట్‌ని మన ప్రైస్ యాక్షన్‌లో గనక యూజ్ చేస్తూ చార్ట్‌ని గనక అనలైజ్ చేయగలిగితే ఫాల్స్ బ్రేకౌట్సు, ఈ మన స్టాప్ లాస్‌లే ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాయి? వీటన్నిటికి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. దానికి ఆన్సరే లిక్విడిటీ స్వీప్. సో, ఈ కాన్సెప్ట్‌ని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడర్స్‌కి. ఆహ్, ఇవి నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని, సెన్సెక్స్‌లో గాని ఈ లిక్విడిటీ స్వీప్ కాన్సెప్ట్, రివర్సల్ ఇవి చాలా చాలా 100% వర్క్ అవుతుంటాయి. నాట్ 100%, 70-80% ఖచ్చితంగా అయితే వర్క్ అవుతాయి. సో, అదే ఫ్రెండ్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గాని, ఈ కంటెంట్ గాని మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి గూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.